ఈ మెసేజేనండి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని రావటంలో కీలక పాత్ర పోషించి దేశ ప్రజలందరినీ ఒక్కటి చేసి దేశం కోసం పోరాడిన వారిలో మొదటి స్థానంలో ఉన్న ఎవరిని మనం అందరం కూడా పిలుచుకునే జాతిపిత మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చిన, ఆయనకు ఊపిరి పోసినటువంటి ప్రసంగం ఏదన్నా ఉందంటే ఈ కొండ మీద ప్రసంగం అని ఆయన స్వయంగా రాసుకున్నాడు పుస్తకంలో. ఇందులో ఉన్న మాటలు ఏంటంటే గాంధీ గారికి స్వతంత్రం తీసుకురావడానికి స్ఫూర్తినిచ్చింది. ఏంటి మీ ఆయుధం అని గాంధీ గారిని అడిగితే, నా ఆయుధం అహింస అన్నాడు ఆయన. మీకు ఎక్కడిది అహింస అనే ఆయుధం? బైబిల్. అంతేకాదు, సాత్వికులు ధన్యులు, మీరు భూలోకమునే. అమ్మో, సాత్వికముతో ఉంటే భూలోకాన్నే స్వతంత్రించుకోవచ్చు అన్నప్పుడు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోలేమా మేము సాత్వికముతో అని కత్తి పట్టడానికి ఇష్టపడలేదు, కర్ర పట్టడానికి ఇష్టపడలేదు, బాంబు పట్టడానికి ఇష్టపడలేదు. వద్దు, కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోతాడు. ప్రేమ, యేసు ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. ప్రపంచాన్ని జయించిన ప్రపంచ చక్రవర్తిగా ఈ రోజు కోటాను కోట్ల మంది గుండెల్లో యేసు కొలువై ఉన్నాడు. ఆయన ఏంటి? ఆయన ఏ దేశానికి చక్రవర్తి? ఆయన ఏమైనా అలెగ్జాండర్ లాగా జయించాడా దేశాలను? లేదా బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ లాగా ఏమైనా జయించాడా? కాదే. రోమా చక్రవర్తుల్లాగా రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఏమైనా జయించాడా? కాదే. యేసు పట్టుకుంది ప్రేమ అనేటువంటి ఆయుధం. ఆ ప్రేమతోనండి అందరినీ గెలుచుకున్నాడు. ఆ ప్రేమతోనేనండి అందరి హృదయాలను తన వైపుకు తిప్పుకున్నాడు.